బీఆర్ఎస్ హయాంలో జరిగిన ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ శాఖల అధికారులు, నిపుణులతో సిట్ ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరణిపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న మంత్రి పొంగులేటి, ధరణి పోర్టల్ టెండర్ ప్రక్రియ నుంచి భూభారతి ఏర్పాటు వరకు క్షుణ్ణంగా విచారణ జరుగుతుందని చెప్పారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, నిన్న క్యాబినెట్లో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి అంశానికి సంబంధించి చాలా వరకు ఆరోపణలు వస్తున్న వాటికి సంబంధించి వాటిపైన కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రాథమికంగా జరిపిన విచారణలో చాలా వరకు అనుమానాస్పదమైన లావాదేవీలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. దాదాపు ప్రాథమిక విచారణలోనే 10,000 దాకా లావాదేవీలు అంతా కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. వాటికి సంబంధించి వాటిపైన సమగ్రంగా మరింత లోతుగా జరపాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రాథమికంగా చూసినట్లయితే కనుక అక్కడ సిద్దిపేట, మెదక్లో అక్కడ విచారణ జరిగినప్పటికీ అక్కడ దాంతోపాటు రంగారెడ్డి జిల్లాలో జరిగిన చాలా వరకు లావాదేవీలు అన్నింటి కూడా చాలా వరకు అనుమానాస్పదంగా ఉన్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా థంబ్ నెయిల్స్ కూడా ఫింగర్ ప్రింట్స్ లేకుండా కూడా జరిగినాయి అని కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు కూడా తెలిసింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఎంక్వైరీ టీమ్ను ప్రత్యేకంగా సహజంగా ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసేది, కానీ ఇప్పుడు స్పెషల్ ఎంక్వైరీ టీంను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే గతంలో విచారణ సందర్భంగా కేవలం విజిలెన్స్ కానీ అదేవిధంగా పోలీసులు మాత్రమే విచారణ చేసేవారు. కానీ ఇప్పుడు పోలీసులతో పాటు నిపుణులు, రెవెన్యూకి సంబంధించిన రికార్డులకు సంబంధించిన వారితో నైపుణ్యం ఉన్న అధికారులంతా కూడా ఎంక్వైరీ టీంలో ఉన్నట్టు కూడా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత లోతైన విచారణ చేసి దీని వెనుక ఎవరున్నారో, ఎవరు పెద్దలు వస్తా ఉన్నా వారందరికీ కూడా ఖచ్చితంగా వారిని ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి 2020 నుంచి ధరణి ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో 2020 అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రతి లావాదేవీ పైన కూడా సమగ్ర విచారణ జరిపి ఎక్కడెక్కడైతే అనుమానాస్పదం ఉన్నాయో అనుమానాస్పదంగా ఉన్న వాటి వెనకాల ఎవరున్నారో వాటిని అన్నిటి కూడా విచారణ జరిపి వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు కరువు, ముఖ్యంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కరువు పరిస్థితులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వచ్చే సోమవారం అంటే 20 తారీఖున ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికీ ఒక సీనియర్ మంత్రి బాధ్యతగా ఉన్నారు కాబట్టి మంత్రితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా కేటాయించి సమగ్రంగా రైతులతోటి కూడా చర్చ జరిపించి ఇప్పటికే సీజన్ దాదాపు సగం సీజన్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ సీజన్కి సంబంధించి ఎలాంటి విత్తనాలు వేయాలి, దీనికి సంబంధించి ఎలా రైతులు అక్కడున్న భూములకు సంబంధించి ఎలాంటి పంటలు అయితే బాగుంటుందనే దానిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్రం వద్ద కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి కేంద్రానికి కూడా నివేదిక అందించి కేంద్ర బృందాలను కూడా రాష్ట్రంలో పర్యటన చేసేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం. సో మొత్తం మీద నిన్న క్యాబినెట్లో చూసినట్లయితే ధరణి అంశం ఒకటైతే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల జరుగుతున్న పరిణామాలపైన కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు కూడా చెప్పారు. సో ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దానికి సంబంధించి నిన్న వడివడిగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా చూసినట్లయితే స్పెషల్ ఎంక్వైరీ టీంను ఏర్పాటు చేయడం ఒకవైపు అయితే, మరోవైపు సోమవారం నుంచి ఎల్లుండి నుంచి కూడా ప్రత్యేకమైన బృందాలు కూడా జిల్లాలో పర్యటించనున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.